ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినాన 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 9వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, ఏలి అనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడును, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబడుటకు యోగ్యుడను కాను. ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడి ఉన్న ఆయన కృప నిష్ఫలం కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. నేనేమి వారేనేమి అలాగునే మేము ప్రకటించున్నాము, అలాగునే మీరును విశ్వసించితిరి. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నటువంటి మాటలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు అతడు అనేక సంగతుల్లో దేవుని పక్షంగా నిలవబడి తనంతో తక్కువ వాడినని, ఎన్నో రకాల బలహీనతల్లో నుంచి దేవుడు తను ఎంతగానో ప్రేమించి హింసకుడు, హానికరుడు, దోషకుడు అయినటువంటి తనను రక్షించాడని, తనకు ఎంతమాత్రం యోగ్య లేదని అతను ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ అతను ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే 1 తిమోతి 1వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు చూసినప్పుడు, తన పరిచర్యకి నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు నేను రుణపడి ఉన్నానని అతడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అతనికి ఎటువంటి పరిచర్య అప్పగించబడిందే అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దేవుని గూర్చినటువంటి సువార్తను ప్రకటించడానికి, ఇంకా అతని పరుగును ప్రభువైన యేసు వలన పొందినటువంటి పరిచర్యను చివరి వరకు కొనసాగించాలని అతని ప్రాణాన్ని ఎంతమాత్రము ఘనమైనదిగా ఎంచుకొనకుండా అతను పరుగులెడుతూ ఉన్నాడు. ఎందుకు అతను అన్ని శ్రమలతో పరుగులెడుతూ ఉన్నాడంటే, దేవుడు అతను ఎంత గొప్ప భాగ్యవంతుడిగా తీర్చిదిద్దాడో దానిని బట్టి అతడు స్తుతిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లోనే చాలామంది పాపంలో జీవిస్తూ ఉంటారు, పాపం చేయడానికి సంతోషంగా ఎంచుకుంటూ ఉంటారు. పాపం చేస్తున్నప్పుడు వారు ఎంతమాత్రం కూడా బాధపడరు. కానీ అలా పాపం చేసినప్పుడు దానివల్ల కలిగేటువంటి శ్రమలను ఎరిగినటువంటి వారు ఖచ్చితంగా దైవ సన్నిధిలో విమోచన క్రయధనమైనటువంటి క్రీస్తు రక్తాన్ని గురించి వారు ఎరుగుతారు. కానీ పాపాన్ని అధికంగా ప్రేమించేటువంటి వారైతే దానివల్ల ఎటువంటి బంధకాల్లోకి వెళ్ళిపోతామో తెలియనటువంటి వారు విమోచన క్రయధనమైనటువంటి ఆ యొక్క రక్తాన్ని గురించి గ్రహింపు అయితే ఉండదు. అపోస్తలుడైన పౌలు అయితే దాని గురించి తెలుసుకున్నాడు కాబట్టి ఎన్నో రకాలైనటువంటి బంధకాల నుంచి దేవుడు తనను విమోచించినటువంటి విధానాన్ని బట్టి అతను ఎంతగానో దేవునికి స్తుతిస్తూ ఉన్నాడు. కనుక కుటుంబాల మీద పనిచేసేటువంటి పాపము, వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి పాపము, అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో దుష్టుడు ఈడ్చుకుపోతున్నప్పుడు బురదలో జీవించేటువంటి ఒక సంతోషకరమైన జీవితమని భ్రమపరిచేటువంటి అనేక మందిని విమోచించడానికి క్రీస్తు యొక్క రక్తము దగ్గరగా చేస్తుందని ఎంతమంది గ్రహించుకోగలుగుతూ ఉన్నారు. కనుక క్రీస్తు రక్తము ప్రతి విషయంలోనూ మనకు విమోచనంగా ఉంది. ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుని కృప మహమైద్యతను బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. కాబట్టి ఆ క్రయధనం వల్ల తాను విడుదల పొందుకున్నానని అతను చూస్తూ ఉన్నప్పుడు, ఒకవేళ కానీ ఆ యొక్క రక్తం వల్ల కానీ తాను విడుదల పొందుకోకపోతే దేవునికి విరోధిగా మారుతానని, శత్రువుగా ఉంటానని అపోస్తలుడైన పౌలు తెలుసుకున్నాడు. కాబట్టి కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాల్లో, గతకాలం ముందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వల్ల మీ మనస్సులో విరోధభావం గలవారినై ఉన్న మిమ్మల్ని ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు సమాధానపరచడని చెప్తూ ఉన్నాడు. కాబట్టి సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ పరచు పరిచర్యను మాకు అనుగ్రహించినది ఏమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమని అతను మాట్లాడుతూ అటువంటి గొప్ప పరిచర్యని దేవుడు మాకు అనుగ్రహించాడని అతను నమ్ముతూ ఉన్నాడు. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బ్రతిమాలు కొనుచున్నామని చెప్తూ ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు. కనుక ఈ దినాన దేవుడు ఎంత కృపని అనుగ్రహించాడంటే, మునుపు దూరస్థులమైనటువంటి మనల్ని ఇప్పుడు క్రీస్తు యేసునందు ఆయన రక్తం వల్ల సమీపస్తులుగా ఉండడానికి కృపనిచ్చాడంటే ఈరోజు మన భాగ్యవంతులమే కదా. అపోస్తలుడైన పౌలు ద్వారా విడిపించబడుతున్నటువంటి గొప్ప లేఖనాలను బట్టి, ఆయన మహిమకరమైనటువంటి సన్నిధిని బట్టి దేవునికి మనం ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాము. ఈ దినమునైతే క్రీస్తు రక్తం వల్ల ఆయనకి సమీపంగా మనం ఉన్నాం. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా నీ గొప్ప కృప శాశ్వతమైన సన్నిధిని తోడుగా ఉంచి నీ మహిమతో నడిపించమని, బలపరచమని, మీరే మహిమ ఘనత ప్రభువాలు పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.